సార్ చెప్పండి, ఈరోజు ఏం జరిగింది సమావేశం చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారుగా 150 మంది మఠపీఠ ఆశ్రమతులు విజయవాడ సొన్నాపనస్తులు హాజరయ్యాం. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, కల్తీ లడ్డు మీద జరిగే వ్యవహారాన్ని ఒక రూపంలో మేము దాని గురించి చర్చా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. తద్వారా మేము తెలియపరిచే విషయం ఏంటంటే, ఇట్టి పరిస్థితుల్లో లడ్డూలో కల్తీ జరిగింది. అసలు కల్తీ కాదు, అది నకిలీ లడ్డు, రసాయన ముద్ద అని చెప్పి నిర్ణయించుకున్నాం. కావున అటువంటి దోషుల్ని వెనువెంటనే ఎంతటి వారైనా సరే శిక్షించాలని చెప్పేసి సమావేశంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. రెండో విషయం, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 600 మంది మఠపీఠ ఆశ్రమతులతో శ్రీవారి పాదాల తిరుపతిలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక ప్రాయశ్చిత్త కార్యక్రమాన్ని డేట్ నిర్ణయించి యావత్ సమాజం కూడా ఈ జరిగిన అపచారానికి తిరోధకాలు ఇచ్చే విధంగా చేసుకోబోతున్నాం. ఈ రెండో విషయంగా, 3 గోవుని ఎలా అయితే జాతీయ ప్రాణిగా ప్రకటించాలని చెప్పి కేంద్ర స్థాయిలో మేము ఉద్యమం చేస్తున్నామో, అలాగే గోవు గోవింద అన్నారు కాబట్టి తిరుమల కేంద్రంగా గోశాలని ఏర్పాటు చేసి శ్రీవారి ట్రస్ట్లో 10,000 రూపాయలు కడితే ఎలా అయితే శీఘ్ర దర్శనాన్ని ఇస్తున్నారో, ఒక గోవును దత్తిస్తే శీఘ్ర దర్శనాన్ని ఇవ్వండి. లక్షల గోవులు మనం పెంచుకుందాం. మా గోకృతాన్ని మనమే ఏర్పాటు చేసి సొంతగా స్వయం ఆనందంలాగా ముందుకు వెళ్ళని చెప్పేసి 3 నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. దోషులు ఏ పార్టీ వారైనా ఎంతటి వారైనా కఠినంగా శిక్షించే వరకు మా ఉద్యమం సాగుతే మేము తెలియపరుస్తున్నాం. అంటే ఇక్కడ గతంలో జరిగిన దాడుల గురించి మీరు ఏం చెప్తారు? ఇంత మట్టికి వాటి మీద చర్యలు తీసుకునే పరిస్థితి కదా, దాని మీద ఏం చెప్తారు? గత ప్రభుత్వంలో అనేక దేవాలయాల మీద, దేవత విగ్రహాల మీద రథాలు తగలబెట్టిన విషయంలో అందరికీ తెలిసిన విషయం. వారు తెలివిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఇది మళ్ళీ ఇచ్చి బతి తప్పిన వారు అది చేస్తున్నారని చెప్పేసి వారు ప్రకటించుకున్నారు. ఈ ప్రభుత్వం అయినా సరే తక్షణమే వాటి మీద ఒక విచారణ కమిటీని వేయాలి. దోషులు ఎంతవారైనా సరే వారి అరెస్ట్ చేసి శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మానశ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారి మీద, ప్రభుత్వం మీద పూర్తి విశ్వాస నమ్మకం మాకుంది. శిక్షిస్తారని మేము ఎదురు చూస్తున్నాం. అంటే నిన్న ఆయన ఏదైతే నిన్న గుడికి వెళ్ళారో, గుడికి దగ్గర చేసిన ఆయన కార్యక్రమాన్ని మీరు ఎలా చూస్తారు? ఆయన ఏదైతే యాగం చేయాలని అది చేయాలని ఒక పద్ధతి ప్రకారం చేయాలి, కానీ ఆయన చేసిన వ్యవహారాన్ని మీరు ఎలా చూస్తున్నారు? గత ప్రభుత్వ ముఖ్యమంత్రి వారు చేసిన నాటకీయ పరిణామాలు అందరికీ తెలుసండి. అలాగే స్వరూపానంద ఆ నీళ్ళలో ముంచి లేపి సమాజాన్ని ఎలా మోసం చేశారో తెలుసండి. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఈ నాటకాలు ఇంకా చెల్లవు. మిమ్మల్ని నమ్మే పరిస్థితులు హిందువులు, అందులో ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు సిద్ధంగా లేరు. మీకు ఖచ్చితంగా ఈ యొక్క దీంట్లో భాగస్వామ్యం అయి ఉంటే మీకు కూడా తగిన శిక్షణ పడుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాం.